డాక్టర్ గారు వక్షోజాలు పెద్దవిగా ఉంటే పాలు కూడా ఎక్కువగా ఉంటాయా? ఏముండదండి, వక్షోజాలు పెద్దగా ఉండడానికి పాలు ఎక్కువపడడానికి సంబంధం లేదు. పాలు అనేవన్నీ కూడా ఆ వక్షోజాల్లో ఉండేటి ఆ మిల్క్ గ్రంథులు ఉంటాయి, ఆ మిల్క్ డక్ట్స్ ఉంటాయి అన్నమాట. లాక్టిఫర్ ట్యూబుల్స్ అంటాం. ఆ లాక్టిఫర్ ట్యూబుల్స్ పెట్టి సాధారణంగా అందరి స్త్రీలలో వక్షోజాలు చిన్నగా ఉండండి, ఫ్లాట్గా ఉండండి, పెద్దగా ఉండండి, అందరి స్త్రీలలో 18 నుంచి 20 ఉంటాయి ఆ గ్లాండ్స్. ఆ ట్యూబులార్ గ్లాండ్స్ అంటాం. దాన్ని లాక్టిఫర్ ట్యూబుల్స్ అంటారు. వీటిని వక్షోజాలు పెద్దగా ఉన్నా, చిన్నగా ఉన్నా, ఫ్లాట్గా ఉన్నా పాలు ఒకటేలాగా పడతాయి. అంతేకాని ఇంత పెద్ద వక్షోజాలు ఉన్నాయి కనుక పాలు చాలా పడతాయి అనుకుంటే మాత్రం పొరపాటు. అది ఎందుకంటే అవన్నీ పాలు ఉత్పత్తి చేసే గ్రంథులు సమానంగా ఎవరికైనా ఒకటేలా ఉంటాయి కనుక ఒకటేలా ఉంటుంది. చూసారు కదండి, ఇవాళ సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.